పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీకు మా శుభములు, మా ఆశీస్సులు. ఈ ఉదయకాలము విద్యాపరమైన ఆదివారంగా దీనిని సంఘం యొక్క విద్యా పరిచర్య గురించినటువంటి ధ్యానాన్ని మనము చేయబోతున్నాము. చిన్ని ప్రార్థన. కృపామయుడ, పరిశుద్ధుడా, మీ అనునిత్యమైన ప్రేమలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి సజీవులుగా మమ్మల్ని అతి పవిత్రమైన మీ నామం పేరట ఇదో నీ కృపా సింహాసనం ఎదురు చేరి నీ యొక్క పవిత్ర పలుకులు వినడానికి మా కృప చూపారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని జ్ఞానం అపారమైనది, అనంతమైనది, అమూల్యమైనది, అపూర్వమైనది. అందులో మేము కొంచెం గ్రహించడానికి తండ్రి మాకు అవకాశం దొరికినా కూడా ప్రభా, మీరే మమ్మల్ని ప్రేమించి నీ యొక్క జ్ఞానంలో కొంచెం భాగాన్ని మాకు అనుగ్రహించాలని, తద్వారా ప్రభా మా జీవితాలకు సరైనటువంటి అవగాహన, సార్థకతను కల్పించమని యేసునామం పేరట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం నుండి కొద్ది వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. సామెతలు 8:6 నుండి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతి గలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవన్నీ వివేకికి తేటగాను తెలివినొందిన వారికి యథార్థంగాను ఉన్నది. వెండికి ఆశపడక నా ఉపదేశములు అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. జ్ఞానం ముత్యము కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానితో సాటి కావు. ప్రియ విశ్వాసులారా, అఫ్కోర్స్ సామెతలు గ్రంథం అంతా మనము జ్ఞానం గురించినటువంటి అంశము మనకు కనపడతా ఉంటుంది. దీనిలో హుక్మా అని హీబ్రూ భాషలో, దాంట్లో వచ్చే హుకుం అథారిటీ, అధికారంతో కూడినటువంటి, అంటే జ్ఞానంతో ఉండిన అధికారం అది. అని హకీం అంటే పండిట్, స్కాలర్, అటువంటి అర్థం ఇచ్చేటువంటి పదం ఈ హుక్మా, జ్ఞానము. ఈ వారంలో మనం దీని గురించి ప్రత్యేకంగా మనం ఎందుకు ఈ ఆదివారం విద్యా ఆదివారంగా పరిగణిస్తున్నామంటే, భారతదేశంలో కనీసం మనం మన పూర్వ అధ్యక్షులు కీర్తిశేషులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ 40 సంవత్సరాల ఒక మహాయాత్రలో ఆయన విద్యను ఆయన ఉపదేశించినటువంటి ఒక మహాజ్ఞాని, మహావేదాంతి మన దేశానికి ఆయన అధ్యక్షులుగా ఉండడం అనేది మనం అందరికీ గర్వకారణం. తిరుత్తణిలో 1882లో ఆయన జన్మించాడు. ఆయన ఒక మిషనరీ పాఠశాలలో చదువుకున్నాడు. మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత విద్య చేశాడు. ఆ తర్వాత దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి మైసూరులోను, మెడ్రాస్ను యూనివర్సిటీస్లోను, మచిలీపట్నం నేషనల్ కాలేజీలోను, ఆ తర్వాత ఆక్స్ఫర్డ్లోను ఆయన పలు స్థాయిలలో పలు రకాలైనటువంటి విధంగా ఈ వేదాంతాన్ని, జ్ఞానాన్ని, ఫిలాసఫీని, ఆయన తత్వాన్ని బోధించినటువంటి మహాజ్ఞాని ఆయన. ఎన్నో పుస్తకాలు రాశాడు. అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే, మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వేదాంతం గురించి రాశాడు ఆయన. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి మన అందరికీ ఊరికే గీతాంజలి లాంటి ఒక ఈస్థెటిక్ కైండ్ ఆఫ్ టీచింగ్, మనం భావోద్రేకంతో కనబడేటువంటి ఆయన భాషను, ఆయన యొక్క పరిణతితో కూడినటువంటి ఒక అవగాహన మనం చూస్తాం అందులో మనం. కానీ ఆయన ఫిలాసఫీని ఈయన గ్రాహ్యం చేశాడు. ఈయన మంచి గొప్ప టీచర్. 40 సంవత్సరాల మీదట 1962లో ఆయన ప్రెసిడెంట్గా ఎన్నిక చేయనప్పుడు అప్పుడు టీచర్స్ అందరూ కూడాను, ఈయన మా జాతి నుంచి వచ్చాడు, ఉపాధ్యాయ జాతి నుంచి, దేశం గర్వించేటట్లుగా, ఆయన ప్రపంచం గుర్తించేటట్లుగా, ఉపాధ్యాయులు అందరూ గర్వపడేటట్లు ఒక టీచర్ ప్రెసిడెంట్ అవ్వటం అనేది దాన్ని చాలా గొప్పగా. ఆఫ్కోర్స్ తర్వాత దినాల్లో మరి అబ్దుల్ కలాం గారిని కూడా మనం చూస్తాం. ఇటువంటి గొప్ప జ్ఞాన సంపద కలిగినటువంటి వారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావడం అనేది. బైబిల్లో మనకి గొప్ప టీచర్స్ కనబడతారు మనకు. ఈ బైబిల్లో ఏలీ అనేటువంటి మహా పెద్ద వయసు కలిగినటువంటి, పరిణతి కలిగినటువంటి ఆయన దగ్గర
ఒక చిన్న బాలుడు సమూయేలుని వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చి అక్కడ పెట్టేసింది. ఆ సమూయేలు ఆయన దగ్గర ఎంత నేర్చుకున్నాడో మనకు తెలియదు, కానీ దేవుడు సమూయేలుని హెచ్చించి 2 రాజులను గుర్తించి వాళ్ళకి ఆయన అభిషేకం ఇవ్వడం అనేది, సౌలు దావీదులకు అభిషేకం ఇచ్చిన మహా ద్రష్ట అయినటువంటి ఆయన, పవిత్రుడైనటువంటి ప్రవక్తగా ఆయన మనం చూస్తాం. తర్వాత ఏలియా గారు ఎలీషాకి గురువుగా ఉండటం మనం చూస్తాం. పౌలు భక్తుడికి గమాలియేలు ఎలా గురువు అయ్యాడో, అలాగే పౌలు మళ్ళీ తిమోతికి గురువు ఎలా అయ్యాడో మనం చూస్తున్నాం. బాప్తిసం ఇచ్చే స్నానికుడైన యోహాను గారికి చాలామంది ఆయన శిష్యులుగా ఉండి ఆయన దగ్గర బాప్తిసం తీసుకున్నారు, కానీ ఆయన ఈ ఫిలిప్పు, అంద్రేయ వంటి ఆసక్తి కలిగినటువంటి అన్వేషకులు వాళ్ళు ఆయనకి శిష్యులుగా ఉన్నారు. తర్వాత దినాల్లో యేసువారి శిష్య బృందంలోకి వాళ్ళు మారడాన్ని మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో మన ఇతిహాసాల్లోకి వెళ్తే ద్రోణ మహాచార్యుడు ఒక అద్వితీయమైనటువంటి గురువుగా, మరి రక్త సహోదరులైనటువంటి కౌరవులకు పాండవులకు కూడా ఆయన ఏక గురువుగా వాళ్ళు గుర్తించడం అనేది చాలా గణనీయమైన విషయం. గురువు సంస్కృత భాషలో చాలా లోతైనటువంటి అర్థం. గు అంటే ఆధ్యాత్మిక అంధత్వం అనవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వం. రు అనేది ఏంటంటే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము, వెలిగిపోతున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం, ఆ మహా జ్వాల లాంటి ఆ యొక్క జ్ఞానము చుట్టూ ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించడమే గురువు చేసేటువంటి పని. అందుకని ఆ గురువు అనేది సామాన్య పరిభాషలోకి వచ్చేసి మామూలు ఇవాళ కూరగాయల కొట్ల దగ్గర, రోడ్ల మీద ఎక్కడ పెడతాడా ఏం గురువు అని మాట్లాడుకుంటున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది మనకు. ఇంత ఉన్నతమైనటువంటి పదాన్ని తేలిగ్గా మనం వాడేస్తున్నామని. రోమన్ గొప్ప ఉపన్యాసకుడు సిసిరో గొప్ప ఉపాధ్యాయుడు. ఆయన చాలా ప్రాచుర్యం చెందినటువంటి మాట ఏంటంటే, ఆయన కుల్తురా అనిమా అన్నాడు. అంటే ఆత్మ సంబంధమైన విజ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. అనిమా అంటే స్పిరిట్, కుల్తురా కల్టివేషన్, కల్చర్, నాగరికత, ఆత్మ నాగరికత, ఆత్మ సంస్కారం. ఇంకో మాటలో చెప్పాలంటే అది ఒక మానవుని యొక్క విద్యను, ఉన్నతిని, ఆయన తేజస్సును పెంపొందింపచేస్తుంది అంటాడు ఆయన. గ్రీకు భాషలో ఇది చాలా ప్రాముఖ్యం. గురువు శిష్య బంధుత్వం చాలా గొప్పది. ఫిలాసఫీ ఏన్షియంట్ వరల్డ్లో అంటే వాళ్ళే పెద్ద పెద్ద ఇవాళకి ఆధునిక విద్యా విధానాన్ని ప్రారంభించినటువంటి మహాద్రష్టలు వీళ్ళ దగ్గర నుంచి వచ్చారు. అందులో మనం సోక్రటీస్ వారి యొక్క శిష్యత్వం పొందినటువంటి ప్లేటో, ఆయన ఆ రోజుల్లోనే ఒక చిన్ని పాఠశాలను స్థాపించాడు. అంటే బేసిక్ ఎడ్యుకేషన్ లైక్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, దాన్ని అకాడమీ అన్నాడు. సుమారు 900 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాలు ఉండినటువంటి స్థితి. రెండవది ఈ అరిస్టాటిల్ గారు, ప్లేటో గారి శిష్యుడు ఆయన లైసియం అనేటటువంటి ఉన్నత పాఠశాల, అంటే హైయర్ ఎడ్యుకేషన్. ఇవాళ మనం కాలేజ్ ఎడ్యుకేషన్ అని చెప్పచ్చు, గ్రాడ్యుయేషన్. కానీ ఆ మోడల్స్ ఇప్పటికీ నిలబడిపోయినాయండి. 1000 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి ఈ యొక్క మార్గము, ఈ మాదిరి తనం ఇప్పటికీ నిలబడిపోయింది. సోక్రటీస్ గారు ఆయన ఒక మహా విద్యా విధానాన్ని సూచించాడు. ఏంటంటే గురువు ఎప్పుడు కూర్చొని శిష్యులకు బోధించడమే కాకుండా ఆయన ఉత్తర ప్రత్యుత్తర విధానం, డైలెక్టిక్స్ అంటారు, లేకపోతే డయలాజికల్ ఫామ్, నీ ప్రశ్న నా జవాబు అనేటువంటి ఒక పరస్పరమైనటువంటి భాషణలో జ్ఞాన సముపార్జన చేసుకునేటువంటి గణనీయమైనటువంటి మార్గాన్ని ఆయన సూచించాడు సోక్రటీస్ గారు. మనం చిన్నప్పుడు మన తెలుగులో 2 పుస్తకాలు వచ్చి, మిత్ర లాభము, మిత్ర భేదం అని. ఇందులో కదా కరటకుడు, దమనకుడు అని క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ చిన్న చిన్న స్టోరీస్లో ఇప్పుడు టీవీల్లో పోగోలో మనం చూస్తాం, అన్ని జంతువుల ద్వారా మాట్లాడించడం అనేది. ఆ రోజుల్లోనే ఈ మిత్రలాభం, మిత్రభేదం స్టోరీస్లో అరణ్యంలో జీవించేటువంటి జంతువులు మానవ నాగరికతకు ఒక ప్రతీకలుగా వాళ్ళు ఉండటం అనేది, మోసానికి సత్యానికి ఒక సంఘర్షణ ఆ పుస్తకాల్లో చిన్నప్పుడు నీతి కథల ద్వారా మనం విన్నాం. అది జ్ఞానమే. భారతదేశంలో మరి ప్రాచీన సంస్కృతిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఉపాధ్యాయులు, బోధకులను
మనం జ్ఞాపకం చేసుకోవాలంటే చరకుడు, కశ్యపుడు, చాణక్యుడు, కాళిదాసు, వరహమిహిరుడు, ఆర్యభట్టు, సుశ్రుత, ఎన్ని స్థితులలో అంటే విద్య, మరి గణితము, తర్వాత ఆర్థికము, ఫిజిక్స్లో కదా, ఇంకా ఈ యొక్క నక్షత్ర శాస్త్రంలోను, నిర్మాణ శాస్త్రంలోను, ఇవన్నీ కూడాను వాళ్ళు కనిపెట్టినట్టు వైద్య శాస్త్రంలోను వీళ్ళంతా కూడా రకరకాల మాదిరి నమూనాలుగా వీళ్ళు మన ముందు నిలిచి ఉన్నారు. అలాగే మనం రినైజాన్స్ టైంలో కూడా చాలా అద్భుతమైనటువంటి టీచర్స్ వాళ్ళు బయటకు వచ్చారు. కొత్త కొత్త అన్వేషణలు చేసినటువంటి వాళ్ళు, మార్కోని అనేవాడు రేడియో కనుక్కోవడం, జాన్ గుటెన్బర్గ్ అనే ప్రెస్ ముద్రణ యంత్రాన్ని కనుక్కోవడంలో కానీ, ఆ తర్వాత గ్యాలిలియో అనేవాడు కొత్త కొత్త నక్షత్రాలను పరిశోధన చేయటంలో కానీ, లియోనార్డో డా విన్సీ అండ్ మైకెల్ ఆంజెలో అనేవాళ్ళు కొత్త రకమైనటువంటి లేఖనాలు చేయడంలో కానీ, మరి కొత్త రకమైనటువంటి నిర్మాణాలు చేయడంలో కానీ వీళ్ళంతా ఆరితేరినటువంటి మహా ద్రష్టలుగా మనం ఈ సమాజంలో వాళ్ళని చూస్తున్నాం. ఆధునిక ప్రపంచంలో నేను చాలా సంతోషిస్తాను. వీళ్ళంతా కూడా మొదలు పెట్టినటువంటి ఆ విద్య పెంపొందించారు. అల్లారహా ఖురేషి అనేవాడు ఈ తబలాలో ఎన్ని శాస్త్రం ఎంత ఉందో అంతా ఆయన బోధించాడు. ఆయన అట్లాగే నిస్సిమ్ ఎజ్కేల్ అనేవాడు అద్భుతమైనటువంటి కథకుడు. ఆయన గౌతమ్ బుద్ధ ఆయన బోధించినటువంటి ప్రబోధంలో శాంతి ప్రబోధం అనేది తలమానికమైనటువంటిది. మరి చాణక్యుడు, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, శాంతిబాయి ఫూలే అనే ఆమె బాలికా సంరక్షణ, బాలికా సముద్ధరణ కొరకు ఆమె చూపినటువంటి మార్గం, మరి విద్యా విధానం బాలికల కొరకు అనేది చాలా గణనీయమైనటువంటి విషయం. అది బైబిల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంటే జ్ఞానమునకు మూలము అన్నది. దేవుని యందు భయభక్తులు లేకుండా ఆ నేర్చుకున్నటువంటి జ్ఞానం విర్రవేగడానికి తప్ప, మన చరిత్రలో చూసాం మనం కదా, దుర్యోధనుడు, కర్ణుడు వంటి వాళ్ళు అనుకోలేని తనం వల్ల వాళ్ళు విర్రవీగి ఎంత దెబ్బతిన్నారో, ఎంత రచించారో చూస్తున్నారు. వాళ్ళకి జ్ఞానం ఉంది, వాళ్ళకి టీచర్ ఒక్కడే, పాండవులకి ఆయనకి అందరికీ టీచర్ ఒక్కడే. కానీ ఒకడు అణకువగా ఉండి నేర్చుకునేవాడు ఒకడైతే, ఒకడు చాలా పొగరుతో నేర్చుకునేవాడు ఇంకొకడు ఉంటాడు. నాకు అన్నీ తెలుసు అనేటువంటి కదా. మనం క్రైస్తవ పరిధిలో పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు యేసుక్రీస్తు ఒక అద్భుతమైనటువంటి బోధకుడు. ఆయన ఒక అపూర్వమైనటువంటి ఆయన టీచర్గా, గురువుగా మనం చూస్తాం ఆయన్ని. ఇది యాక్చువల్గా మనకు నూతన నిబంధనలో పౌలు వారు రాసినటువంటి పత్రికల్లో, ఎఫెసీ పత్రికలో ఇది ఒక కేటగిరీ కింద వాళ్ళని తీసుకొని వచ్చేసాడు. ఎఫెసీలో 4వ అధ్యాయంలో పౌలు భక్తులు అంటాడు, ఆయన చెప్తూ ఒక్కొక్కరికి ఆయన ఒక్కొక్క ఈవిని అనుగ్రహించాడు. ఆ ఈవిలో ఏంటంటే ఈ పరిశుద్ధులు సంపూర్ణులవుటకు, క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను, అంటే టీచర్స్గా, అంటే వీళ్ళంతా ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్. అదంతా చెప్తూ మళ్ళీ ఆయన ఏమంటారంటే వీళ్ళందరూ దేనికి అని అన్నప్పుడు ఆయన వీళ్ళందరూ కూడాను పరిచర్య ధర్మం, క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకు, అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ ధర్మం ద్వారా వీళ్ళు పునీతులు అయిపోయారు. ఈ టీచర్స్ కానీ, యాజకులు కానీ వీళ్ళంతా కూడాను అతి పునీతులు అయిపోయారు. వీళ్ళు దేవుని యొక్క మహాకాయాన్ని నిర్మాణం చేసేటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు బలపరిచేటటువంటి వాళ్ళు, దేవుని నీతి సూత్రాలను ప్రబోధిస్తూ బలపరిచేవాళ్ళు, ఉపదేశకులు, టీచర్స్. బైబిల్లో చాలా స్పష్టంగా వాళ్ళ గురించి పౌలు భక్తులు రాయడం జరిగింది. యేసువారి దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నమూనాను ఎంచుకున్నాడు. అదేంటంటే ఆయన ఉపమానాల ద్వారా, అంటే పారాబోలిక్ టీచింగ్ అంటారు. ఆయన బోధన అంతా కూడా, విద్య ఆయన నేర్పడం అంతా కూడాను ఉపమాన విధానంలోనే ఆయన బోధించినట్లు మనం చూస్తున్నాం. ఆయన మంచి పేరు ఉంది ఆయనకి, గుడ్ టీచర్ అనేటువంటి ప్రారంభంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పిందంతా కూడా ప్రజలకి అందుబాటులో ఉండినటువంటి విధానం.
దేవుని రాజ్యము, మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఈ దేవుని రాజ్య సువార్త ప్రారంభిస్తూ అని అంటాడు ఆయన ఈ ప్రబోధంతోనే, ఆయన బోధిస్తూనే ఆయన సువార్త ప్రారంభించినట్టు చూస్తున్నాం. ఆ సువార్త యొక్క అంశం ఏంటంటే, మూల విషయం ఏంటంటే, వస్తున్నటువంటి మన మధ్యకు వస్తున్నటువంటి దేవుని రాజ్యం, అది ప్రబోధించడానికి ఆయన తన విధానం, ఈ పారబుల్స్ అంటే ఉపమానాలు ఎంచుకున్నాడు ఆయన. ఫేమస్ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వాళ్ళు అడుగుతారు, ఏమండి ఎందుకు మీరు ఈ ఉపమానాల ద్వారా మాకు ఇది చెప్తా ఉన్నారు అని అన్నప్పుడు ఆయన 13వ అధ్యాయం ప్రారంభంలో చూడండి, ఆయన ఏం చెప్తాడు. ఆయన మత్తయి సువార్త 13వ అధ్యాయం చూస్తాం మనం. ఈ యొక్క ఉపమానాల ద్వారా మనకు తెలియపరచబడినటువంటి ఈ యొక్క దేవుని రాజ్యము యొక్క మర్మాన్ని గ్రాహ్యము చేయుటకు ఈ ఉపమానాలకు మీకు నేను వాడుతూ ఉన్నానని ఆయన చెప్తా ఉన్నాడు. అలా చెప్తూ ఆయన ఏమంటాడంటే, ఇదిగో చూడండి, ఈ ఆవగించవలేదు పరలోక రాజ్యం అనేది ఇంత పెద్ద విస్తారమైనటువంటి విశాలమైనది ఒక చిన్న గింజ ద్వారా చూపిస్తాడు. ఒకడు తనకున్నదంతా కూడా అమ్మేసి ఒక అద్భుతమైనటువంటి ముత్యాన్ని ఆయన కొనుక్కున్నాడు అంటున్నాడు. అది పరలోక రాజ్యం అని పోలి ఉన్నది. ఓ పెద్ద వల, విస్తరించినటువంటి వలలో పడినటువంటి సమృద్ధి చేపలను చూపించి అంటాడు, ఇది దేవుని రాజ్యం ఇలా ఉందంటాడు. ఇది ఏంటంటే యేసువారి బోధనలో ఒక జ్ఞానోదయం కలిగించేటటువంటి ఆయన బోధనను మనం జ్ఞాపకం చేసుకోవాలా. జ్ఞానోదయం కూడినటువంటి బోధ అది. తర్వాత యేసువారి బోధ జ్ఞానోదయం కలిగించడంలో ఇంకా కొన్ని కొత్తవి ఏంటంటే, ఒకడు బుద్ధి కలిగిన వాడు, బుద్ధి లేనివాడు. బుద్ధి కలిగిన వాడు ఏంటంటే రాయి మీద వాడు గృహాన్ని నిర్మాణం చేసుకున్నాడు. బుద్ధి లేనివాడు ఇసుక మీద నిర్మాణం చేసుకున్నాడు. పెద్ద గాలివాన వచ్చింది, పెద్ద వరద వచ్చింది, అది వచ్చేసి బుద్ధి లేని వాడు కట్టుకున్న ఇల్లు ఇసుక మీద కొట్టుకుపోయింది. ఏముంది అందులో? జ్ఞానం ఏదో ఉంది, అది ఇమిడి ఉన్నది. అదేంటంటే నీ యొక్క పునాది, ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో అది జ్ఞానం మూలం. అంటే నీ యొక్క జీవన విధానము, నీ జీవన సరళి దేవుని ముందు ఎంత భయభక్తులు కలిగి ఉంటే అంత జ్ఞానాన్ని నువ్వు సముపార్జన చేసుకోగలుగుతావు అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట చూస్తున్నాము. భారతీయ ఈ వేదాంతంలో ఓ పదం ఉన్నది ఏంటంటే ముముక్షు అని. ముక్షు, మోక్ష ఈజ్ విముక్తి, విమోచన. ముముక్షు అనేది ఈ విమోచన కొరకైనటువంటి నీవు చేసేటువంటి యొక్క ఆ ప్రయత్నము ఒక ముముక్షువుగా నీవు నిలవబడతావని. తైత్తరీయ ఉపనిషత్తులన్నీ జ్ఞానబోధన. అందులో ఏం చెప్తాడంటే, ఇది సత్యం జ్ఞానం అనంతం. సత్యం జ్ఞానం అనంతం. ప్రభు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. అంటే ఈ యొక్క మానవ జీవన ఈ వైఖరికి, మానవ జీవన ఈ మూలానికి ఆది ఎక్కడుందయా అంటే సత్యము, సత్యాతి సత్యము, పారమార్థిక సత్యము. దట్స్ ద క్లైమాక్స్. దానికి అది తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానం అన్నమాట. ఇంకోటి ఏంటంటే చెప్పాలనుకున్నది, 2 రకాల శరీరాలు ఉన్నాయి. ఒకటేమో స్థూల శరీరం, రెండోది సూక్ష్మ శరీరం అన్నాడు భారతీయ వేదాంతం. స్థూల శరీరం అంటే నీకు ఉన్నటువంటి ఈ యొక్క చేతులు, కాళ్ళు, శరీరము, నడిచేటువంటిది, ఈ యొక్క దృశ్యపరమైనటువంటి శరీరం. ఇది ఎప్పుడో ఒకసారి ఇది పతనం అయిపోద్ది, ఇది ముగిసిపోతుంది, అది కనపడదు. అది సూక్ష్మ శరీరం, శరీరం లోపల ఉండే మరో శరీరం. అది ఎట్లాంటిదంటే అంతర్లీనమైనటువంటి ఈ శరీరము, కంటికి కనబడనటువంటి అదృశ్యమైన ఈ శరీరము, ఇది నాలో ఉన్నటువంటి ఒక అంతరాత్మ. అది మలినం కాదు. మనం దాన్ని ఆలోచన సరళిలో మనం దాన్ని మలినం చేసుకుంటే ఆ మలినాన్ని పారద్రోలడానికి, ఆ మలినాన్ని ప్రక్షాళన చేయడానికి, ఆ అంధకారాన్ని తొలగించడానికి, అంటే అవిద్యను తీసివేసి విద్య సముపార్జన చేయడం అనేటువంటి ఈ గొప్ప ఆలోచనను, అంటే చీకటిని పారద్రోలేటువంటిది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనే ఈ మునులు చేసినటువంటి ఆది ఈ యొక్క విజ్ఞాపనలో, ఈ ప్రార్థనలో, ఈ అర్థింపులో ఏం కనపడుతుందంటే, ఈ చీకటి నుంచి మమ్మల్ని వెలుగులోకి తెచ్చింది, ఈ అజ్ఞాన తిమిరం నుండి మమ్మను నీ జ్ఞానంలోని, అక్కడే మేము నీ యొక్క ఈ అసత్యం నుంచి
తొలగిపోయి నీ సత్యాన్ని మేము చూడగలుగుతున్నాం. పారమార్థిక సత్యం, సత్యం, జ్ఞానం, అదే జ్ఞానం. తెలుసుకునడం అనేది, ఆ చీకటి నుండి బయటికి రావడం అనేటువంటిది, అది అనంతం, అపారమైనది, అది అద్వితీయం. అది సత్యం, జ్ఞానం, అనంతం అనేటువంటి మూల సూత్రాన్ని ఈ యొక్క ఉపనిషత్తులు మానవ పరిధిలో వారు నేర్పినటువంటి విషయం. అందుకే సామెత అంటే విద్య లేనివాడు వింత పశువు అన్నమాట. అంటే పశుత్వం అంటే ఏంటంటే మానవుల్లో 2 రకాల క్యారెక్టర్స్ ఉంటాయి అంటున్నారు. ఒకటేంటంటే పశు క్యారెక్టర్, ఒకటేమో ఆత్మీయమైనటువంటి దైవికమైనది. దైవికమైనది ఎక్కువ ఉన్నవాడు ఏంటంటే వాడు హింసను భరించలేడు, హింసను చూడలేడు, హింస గురించి మాట్లాడలేడు. దేవుడికి చేరువగా జీవించేటటువంటి, అంటే తనను తాను కంట్రోల్ చేసుకోగలిగేటటువంటి ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు. పశుత్వం ఎక్కువ కనబడేవాడు ఏం చేస్తాడంటే కోపము, రౌద్రము, ద్వేషము, ఆగ్రహము ఇవన్నీ కూడా కలిగి ఎట్లా అవతల వాడిని మనం నశింపచేయాలి, ఇటువంటి గుణాలు కలిగిన అది ఎక్కువ పాలు ఉంటుంది అన్నమాట, పశుత్వ పాలు. జాగ్రత్తగా ఈ విద్య మనకు అది నేర్పిస్తుంది. ఆ రెండింటిని మనం సపరేట్ చేసి అది నేర్పించేటటువంటి దేవుని యొక్క వరం అది. లాటిన్ పదం ఎడ్యుకేర్ అనే లాటిన్ పదంలో దాని అర్థం ఏంటంటే పూర్వకాలంలో బావులు ఉండేవి మన ఇళ్లలో. నా చిన్నప్పుడు నేను చూశాను. ఇప్పుడు పిల్లలకి బావులు కనపడింది, అన్ని ట్యాప్సే కదా ఇంటి ముందు. తవ్వాలని ఆసక్తి లేదు మనకి. తవ్విన భూమి మీద నుంచి వచ్చే నీళ్ళంతా భూమి పాడైంది, వాళ్ళకి తెలియలా. భూమే క్లీన్ చేసేది నీటిని ఒకప్పుడు మనకి. అన్ని మినరల్స్తో కలిగి ఉన్నటువంటి ఒక పొటెన్షియల్ వాటర్ అది. ఇప్పుడు ఈ ట్యాప్ నుంచి మనం తెచ్చుకొని ఇంకా ఫిల్టర్ చేసుకొని నీళ్ళు అన్నీ పోగా అందులో మనకి మిగిలేదు నీరు మాత్రమే. బలం తక్కువ అయిపోయి మనకు రెసిస్టెన్స్ తక్కువ అవడానికి కారణం అది. ఎడ్యుకేర్ అంటే బావిలో నుంచి తోడడం, అంటే నీ జ్ఞానాన్ని ఎంతైతే అంత తోడుకునేటటువంటి విధానము ఎడ్యుకేర్ అనే పదం నుంచి ఎడ్యుకేషన్ అనేటువంటిది వచ్చింది మనకి. అది మన సామెతలు మనకి 22వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం ఏంటంటే, బాలుడు చిన్నవాడై ఉండగా వాడికి నువ్వేమి నేర్పిస్తావో అదే వాడు రేపొద్దున్న నేర్చుకుంటాడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం. దట్ ఈస్ ది టెనెట్. మనం అర్లీ స్టేజ్లోనే లేత మనసు ఉన్నప్పుడే ఈ విద్య ఆశను ఆ యొక్క చైల్డ్లో కలుగు చేసినప్పుడు పెద్దవాడైన తర్వాత ఈ త్రోవ నుండి వారు తొలగిపోరనేటువంటి ఈ సత్యాన్ని మనం చూస్తున్నాము. ప్రియ విశ్వాసులారా, యేసు వారు ఎన్ని పారబుల్స్ చెప్పారో, ఉపమానాలు, ప్రతి ఉపమాన ధోరణి కూడాను ఒక మహా సత్యాన్ని వారు తెలియచెప్పేటటువంటి ధోరణిలో అది. అంటే ఈ యొక్క ఆయన బోధన, ఈ ఉపమాన బోధన మానవ జ్ఞాన వికాసాన్ని కలుగు చేసే కొత్త నాగరికతను, మానవ నైతిక విలువలను చూపించేటటువంటి రీతిలో దేవుని రాజ్యానికి దగ్గరలో ఆయన అది చూపించాడు. కొన్నిసార్లు యేసువారి బోధన ఇంకోటి మనకేంటంటే ఒకడిని సంస్కరించేదానికి, ఒకడిని లేవనెత్తేదానికి యేసువారి 2 పాఠాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మార్కు 2వ అధ్యాయంలో ప్రభు వారి దగ్గరికి ఒకతన్ని తీసుకొని వస్తారు. స్థలం లేకపోతే కింద నుంచి పైన ఆ రోజుల్లో పాకలాంటిదేమో, ఇది పోతే మళ్ళీ దొరకడు యేసుస్వామన్న దృష్టిలో ఒక అతన్ని తీసుకొని వచ్చి యేసువారి ముందు పెడతారని. ఆయన అతన్ని చూసి ఏం చెప్తాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డావని పక్షవాయువు గలవాళ్ళతో చెప్పిన తర్వాత అక్కడ ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది, పాపాన్ని క్షమించగలిగేవాడు ఎవడని. ఆయనకి ఇది కోపం వచ్చి ఈ వాళ్ళతో చర్చానవసరం, చుట్టూ ఉన్న వాళ్ళతో పరిచయం అనుకొని, లేవయ్యా నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని ఆయన చెప్పాడు. లేచి రైజ్ అండ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్, నీ పాదాల మీద నువ్వు నిలబడి నువ్వు లేవయ్యా అని అతను చెప్పినప్పుడు తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను అంటాడు. యేసు వారి టీచింగ్ ఈజ్ ఏదేంటంటే ఎంపవర్మెంట్. వాడిని స్వశక్తిని తయారు చేయడం కొరకు యేసు వారు ఆయన బోధించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీన్నే మరో చోట మనం చూస్తామంటే 38 సంవత్సరాల నుంచి ఒకడు ఒక కోనేటి దగ్గర 5వ అధ్యాయం యోహాను సువార్తలో అడు కూర్చున్నాడు. దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిపితే మనం ముందు అందులో పడిపోయి ఆ నీళ్ళని
నేను తాకితే నేను స్వస్థపడతాను. అతను ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం వస్తున్నట్టున్నాడు. ప్రతి సంవత్సరం నేను ఎవడో తోయటం లేదు, ఎవడెవడో స్వస్థపడి వెళ్ళిపోతున్నాడేమో. ఈసారి యేసు వారు వచ్చాను, అరే పిచ్చివాడ అటు కాదురా చూడాల్సింది, దేవుడు ఇచ్చేటటువంటి మహాశక్తి లేచి నిలబడింది, పరుపెత్తుకొని నడవమన్నాడు. ఆది అందు వాక్యం, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యము ఆయన మానవుల మధ్యకు వచ్చేసింది. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము కలదై రెండంచులు ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మనల్ని శక్తి పరులనుగా చేసేటటువంటి మహత్తరమైనటువంటి వాక్యం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మనం దాన్ని చూస్తూ ఉన్నాం. మనల్ని స్వశక్తిని కలుగు చేసేటటువంటి ఈ వాక్యం దేవుని దగ్గరకు మనం తీసుకెళ్ళిన ప్రాప్తియ వాక్యం. అది ఏంటంటే ఆ జ్ఞానము, దేవుని పరిజ్ఞానం తెలుసుకునేటటువంటి ప్రాప్తియ జ్ఞానాన్ని నేర్పించేటటువంటిది మన అణకువతనం. యేసు వారు అది నేర్పించాడు. లేచి నిలబడి నీ యొక్క పాదాల మీద నువ్వు నిలబడేది ఎంపవర్మెంట్. మూడవది, యేసువారి బోధనలో ఆయన మనకు నేర్పించింది ఏంటంటే నువ్వు శుద్ధీకరించుకునేది, నీ ఆత్మశుద్ధిని, సత్వశుద్ధి కలిగా ఉండడానికి. ఎప్పుడైనా నువ్వు నన్ను నిజంగా అటువంటిది కావాలంటే నువ్వు నన్ను వెంబడించడం నేర్చుకో. అది ఎట్లా అంటే నీవు ఉపేక్షించుకొని నీ సిలువనెత్తుకొని అనుదినము నీవు త్యజించుకొని వెంబడించాలంటున్నాడు. అది పెద్ద పాఠం. అది ఈ విద్యా అర్హతలో ఒక మహాభాగ్యం ఏంటంటే, ఒక మహా అర్హత ఏంటంటే నీవు త్యజించుకోవటం. నేను అనే ఆ స్వ జ్ఞానాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. పౌలు అంటాడు కదా, నేను కాదు జీవించువాడను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనేటువంటి ఆ స్థాయికి ఒకడు వెళ్ళిపోవాలన్నమాట. ఇది యేసువారు ఇచ్చినటువంటి 3వ విధానములో మనం చూస్తూ ఉన్నాం. 4వది, ఆయన సిలువ దగ్గర తనను తాను సంపూర్తిగా ఆయన విడిచిపెట్టుకున్నప్పుడు యేసువారి యొక్క పాఠం అదొక క్లైమాక్స్ అని చెప్పాలి. అంటే ఆయన తనను తాను విస్మరించుకున్నటువంటి ఈ గణనీయమైనటువంటి విద్యా విధానం, ఏ ప్రాక్టికల్ టీచింగ్ ఆయన నేర్పించాడు. ఇవన్నింటినీ దించి తక్కువలో క్లుప్తంగా చెప్పాలంటే యేసువారు ఆయన ఇచ్చినటువంటి జ్ఞాన నిధి, జ్ఞాన బోధనలో ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి వారి యొక్క బోధన, దేవుని రాజ్యము కొరకు ఆయత్తపడేటటువంటి వారి యొక్క ఒక జీవన విధానం, ఒకరినొకడు సంస్కరించుకునేటటువంటి విద్యా విధానం. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ఆయన చెప్పిన ప్రసంగం, ఆత్మ విషయమై దీనులైన ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు అంటున్నాడు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసించబడేవారు. ఈ లోక గతిలో జరుగుతున్నటువంటి ఈ సత్యాలన్నింటినీ ఆయన కలపోసి చెప్తూ, వీటన్నిటినీ నువ్వు ఛేదించి వీటన్నిటినీ అధిగమించి నువ్వు బయటకు వచ్చినప్పుడు నీవు ధన్యుడు అని ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని ఆయన అందులో చెప్తున్నాడు. దైనందిన జీవిత పాఠాన్ని, దేవుని రాజ్యం వైపు మన గమనంలో ఎదురయ్యేటటువంటి వాటన్నిటిని ఎలా దాటుకుంటూ నేర్చుకుంటూ రావాలో అనేది చెప్పిన విద్య, జ్ఞానము, సముపార్జన. అదే ముముక్షు అన్నాను నేను. ఆ మోక్షం వైపు నడిచేటటువంటి నువ్వు ఒక సాధకుడిగా, ముముక్షువుగా మనం ఇవి నేర్చుకొని కదలాలంటున్నాడు. దీని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆయన ప్రభువా ప్రార్థన ఎలా చేయాలో నేర్పమన్నప్పుడు మళ్ళా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఇదే తదేకంగా ఆయన నేర్పిస్తూ వచ్చారు. మనం ఎలా నేర్పాలి, 7వ అధ్యాయంలో ఎలా చేయాలి ప్రార్థన అని చెప్పేదానికి ఆయన యు డిస్కవర్ ద లార్డ్, పరలోకమందున్న నీ దేవుడు దూరంగా లేడు, ఆయన నీ దగ్గరే ఉన్నాడు. ఆయన గుర్తించేటటువంటి, ఆయన దగ్గర, దేవుడికి దగ్గరగా జీవించేటటువంటి జీవితంలో ఆయన పరిశుద్ధతను గుర్తించినప్పుడు, ఆయనపై నీవు ఆధారపడినప్పుడు, ఆయన ద్వారా నీవు ఈ యొక్క ప్రక్షాళన పొందుకోవాలి. దినదినము ఆయన ద్వారా నీ ఆహారాన్ని నువ్వు పొందుకోవాలి. నీ చుట్టూ ఉన్న వారితో పాటు నువ్వు జీవించడానికి ముందు నీవు క్షమించబడాలి, నీవు వారిని క్షమించాలి. అప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళగలిగేటటువంటి ఒక అర్హతను మనం సంపాదించుకుంటామనే గొప్ప పాఠాన్ని ఆయన నేర్పించాడు. తర్వాత ఆయన గెత్సెమనేలో ఆయన బోధన అద్భుతం.
పరమాద్భుతం ఆయన చెప్పిన బోధన. సాధారణ మానవుడిగా ఆయన అన్నీ ఖాళీ చేసుకొని అక్కడ ఆ పిక్చర్ ఉంటుంది, బండ మీద ఇట్లా ఆనుకొని ఉన్నట్టు. అంటే ఆ బండ ఎవరంటే దేవుడే. ఆధారపడి దేవుని పైన నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించని, కొద్దిసేపు అయ్యాక దాని నిజాన్ని తెలుసుకున్నాక, ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత నీ చిత్తమే సిద్ధించును కాక అని దేవునికి తాను పరిపూర్ణమైనటువంటి సమర్పణ. ఆ విద్య చాలా గొప్ప, తాను ఖాళీ చేసుకున్నటువంటి విద్య, మకుటాయమానమైనటువంటి విద్య. ఎక్కడంటే సిలువలో అన్నీ అయిపోయినాయి. ఇంకా అన్నీ విసర్జించిన తర్వాత ఇక నేనేమి కానన్నట్లు ఆయన అంటున్నాడు, తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అనేది గొప్ప ఉదాత్తమంతో కూడినటువంటిది. ఆయన నేర్పినటువంటి విద్య యొక్క పరాకాష్ట, తాదాత్మ్యత, మకుటాయమానమైనటువంటి ఒక అనుగ్రహం ఏంటంటే, నేను కాదు, ఈ శరీరం, ఈ బాధ, ఇవన్నీ నేను వదిలేసుకుంటున్నాను. ఏంటంటే వీళ్ళని క్షమించాను. నా జీవితం ఇతరుల కొరకైనటువంటి జీవితం అనేది. స్నేహితులారా, ఆధ్యాత్మికపరమైన బోధన చేశాడు యోహాను సువార్త 14వ అధ్యాయం నుండి 17వ వచనం వరకు జరిగినటువంటి ఒక మహాప్రవాహంలాగా ఆయన ఇచ్చినటువంటి ఉద్బోధలో ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి, మీరు ఒకరినొకరు ప్రేమించవలననే ఈ సంగతులు మీకు చెప్తున్నాను. నేను మీరు ప్రేమించుకోవడం కాదు, మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించడం నేర్చుకోండి. అలా నేర్చుకున్నప్పుడు మీరు నా యందు నేను మీ యందు నిలబడేటువంటి ఈ క్లైమాక్స్, ఈ యొక్క స్పిరిచువల్ ఆధ్యాత్మిక పరిణతి గురించి ప్రభువారు ఆయన బోధించాడు. ప్రియ విశ్వాసులారా, భారతీయ వేదాంతంలో శ్రవణ మనన నిధిధ్యాసన విద్య అనేది ఊరికే మనం కొనుక్కుంటే ఫీజు కట్టుకొని తెచ్చుకునే డిగ్రీ కాదు. విద్య అనేది ఒక జీవన విధానం, ఒక సంపూర్ణ జీవన విధానంలో ఈ యొక్క దేవుని వాక్కు పదే నీవు విని దాన్ని మనసారా నీవు దాన్ని అంగీకరించి దాన్ని మననం చేసుకుంటూ దాని మీద నీవు చేసేటువంటి నీ ధ్యానం, నిధిధ్యాసనం ఇలా చేసుకుంటూ పోగలి. ఒకడు వచ్చాడు కదా యేసువారి దగ్గరికి వచ్చి, వాడికి అన్నీ ఉన్నాయి, యవనస్తుడు, వాడు ధనం కలిగిన వాడు, మతంలో చాలా గొప్ప పనులు చేస్తున్నవాడు, వచ్చి మోహరించాడు, బహుశా చేపట్టుకొని యేసువారిని ముద్దు పెట్టుకున్నాడు, అన్నీ చేసి ఉండొచ్చు. ఆయన అంటాడు, నిత్య జీవనకు వారసుని అవడానికి నేనేం చేయాలంటూ ఆయన అంటాడు, సద్బోధకుడా, యు ఆర్ అ గుడ్ టీచర్ టు మీ. కదా, టీచర్స్ డే రోజు నిజంగా ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సద్బోధకుడా, సద్గురు, నేను ఎలా నిత్య జీవనకు వారసులు అంటే అతను గుర్తించాడు, ఎదురుగా ఉన్న యేసులో గురువును గుర్తించాడు. నీవు అన్నీ చేస్తున్నావు బాగుంది, కానీ ఒకటి కొద్దు ఉన్నది ఏంటంటే, సామాన్య జనానికి, అతి సామాన్యమైనటువంటి ప్రజానీకానికి చేరువలో జీవించడం ఇవన్నీ అమ్మేసి కదా. సోను సూద్ గారు ఇప్పుడు ఒక సినిమా విలన్గా ఉన్నాడు. ఎవరు నేర్పించారో తెలీదు. నువ్వు యూ కెనాట్ కాల్ సంబడి యాజ్ ఎ క్రిస్టియన్, యూ కెనాట్ కాల్ సంబడి యాజ్ ఎ స్పిరిచువలిస్ట్, ఆర్డినరీ పర్సన్. ఆయనకున్నదంతా ఖర్చు పెట్టేస్తున్నాడు ఆయన కదా. వేల మంది ఈ యొక్క మైగ్రెంట్ వలస కార్మికులు వెళ్తుంటే వాళ్ళందరికీ బస్సులు, విమానాలు, వాళ్ళకి ఆహారాలు, బట్టలు అన్నీ అరేంజ్ చేస్తా వెళ్ళిపోతున్నాడంటే ఎవరు ఆయనకి చెప్పింది ఎవరు ఇదంతా కూడా అంటే, ఈ విద్య అర్జన చేయటంలో ఏంటంటే నీలో ఒక నూతనమైన సంస్కారం, నూతనమైన నాగరికత, నూతనమైనటువంటి అలజడి. అదేంటంటే ఎదురు కష్టాన్ని చూసినప్పుడు నీలో కలిగేటువంటి ఒక స్పందన, ఒక కంపన. మరో చోట ఏం కనబడుతుందంటే, అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో కందాకే కింద పనిచేసే రాణిగారి దగ్గర పనిచేసే ఒకడు కొత్వాల్ ఆ రథం మీద వెళ్తూ లేఖనాలు చదువుతూ ఉంటే ఫిలిప్పు పక్క నుంచి అడుగుతాడు, నీకు అర్థమవుతుందా అంటే, అరే బోధకుడు లేకుండా నాకు ఎట్లా అర్థం, గురువు కావాలా, ద రోల్ ఆఫ్ గురువు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అధతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు. ఈ యొక్క ఉపనిషత్తులు ప్రారంభానికి ముందు, వేదాల అండర్స్టాండింగ్ ముందు, ద బిగినింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గాడ్, ద బిగినింగ్ ఆఫ్ లెర్నింగ్ నాలెడ్జ్ ఏది మొదలంటే, నాకు గురువు కావాలా, గురువు నాకు నేర్పితేనే దీన్ని నేను నేర్చుకుంటాను. నేను ఎలా చదవగలను, దాన్ని వచ్చి కూర్చొని పక్కన నాకు ఫిలిప్ ఎంతవరకు వెళ్ళిపోయాడంటే ముముక్షు అంటాను నేను. మళ్ళీ ఈ మోక్షము అంటే ఈ యొక్క విడుదల కొరకు అతను ఆశపడతా ఉన్నాడు. కప్పుకున్న చోట ఇక్కడ బాప్తిసం రాదా అని అడుగుతున్నాడు. విద్యా విషయమైనటువంటి పరిచర్య యేసు యొక్క నమూనా. ఆధునిక విద్యా విధానంలో మిషనరీలు ద ఫస్ట్ ఎవర్ టీచర్స్. భారతదేశంలో మొట్టమొదటి అక్షర అభ్యాసాన్ని కలిగించినటువంటి వాళ్ళు జిగెన్ బాల్, ప్లూచో
కదా, స్వార్జ్, ఇటు చూస్తే ఇటు అలెగ్జాండర్ డఫ్, విలియం కేరీ, రాబర్ట్ అర్లింగ్టన్ నోబుల్, జాన్ విల్సన్, గొప్ప గొప్ప పేర్లు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ప్రారంభించినటువంటి మొట్టమొదటి పాఠశాలలు ఇవాళ భారతదేశంలో ద బెస్ట్ స్కూల్స్ ఎవరు అనిపించగలిగేటటువంటి విధానంలో కదా, మెడ్రాస్ కాలేజ్, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, హిస్లోప్ కాలేజ్, విల్సన్ కాలేజ్, ఇవన్నీ కూడా సిఎంఎస్ కాలేజ్, కొట్టాయం, ఇవన్నీ. అదే కాకుండా గ్రాస్ రూట్ లెవెల్లో హోబర్ట్ స్కూల్స్, జనాన ఆడపిల్లల కొరకు, బురకాలు వేసుకొని వచ్చే పిల్లల కొరకు ఎంపవర్మెంట్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్. నాకు చాలా సంతోషం. తెలుగులో ఈ షార్కీ, షాడే, స్టాల్స్, తర్వాత స్టాన్లీ, ఈ ఎస్తో వచ్చిన ఇవన్నీ మిషనరీలు నిజంగా ఆడపిల్లలకి ఎంత గొప్ప విద్యనిచ్చారు. వేల వేల బాలికలు అద్భుతమైనటువంటి విధానంలో జ్ఞానం గడించి వాళ్ళ సమాజంలో గొప్ప పేరున్నతిని పొందుకోగలిగారు. ప్రియ విశ్వాసులారా, మనము ఈ జ్ఞానం గురించి నేర్చుకునేటప్పుడు ఈ వారము విద్య వారంగా కేటాయించినప్పుడు సంఘం యొక్క బాధ్యత గురించి ఇవాళ నిజానికి చర్చ స్కూల్స్ పెద్ద రెలవెంట్ అనిపించదు కొంతమందికి. ఎందుకంటే పెద్ద పెద్ద ఫీజులతో వేరే వేరే పాఠశాలలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. వాళ్ళు బోధించే స్టాండర్డ్స్ మనం దిగిపోయినాయి అనమాట. మళ్ళీ ఒకసారి పునరావలోకనం చేసుకొని ఎక్కడ మనం ఫెయిల్ అయ్యాం, ఎక్కడ చర్చి ఈ విద్యా విధానంలో ఉన్న శ్రేష్టతను మనం అవలంబించలేకపోయాం, ఎక్కడో మనం లోపించాము, ఆ విలువలను మనం లోపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, ఒక నూతన సంస్కృతిలోనికి మళ్ళా మనం వెనక్కి వెళ్ళాలి. అదేంటంటే ఉత్త విద్య, డిగ్రీ కొరకైన విద్య కాకుండా మానవ నాగరికతలో ఒక నూతన సంస్కారం, ఒక నూతన సంస్కరణ మన జీవితాల్లోకి మనం తీసుకొని రావాలా. లాటిన్ అమెరికాలో పెడగోగి ఆఫ్ ది అప్రెస్డ్ అన్నాడు పౌలు ఫ్రేయరీ గారు. అంటే ఏంటంటే అప్రెస్డ్ వాళ్ళకు ఒక క్లాస్ పెట్టమని కాదు ఆయన అన్నది. నీవు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే నేర్చుకోవడానికి, విద్యను, జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మన ప్రయత్నం. యేసువారి ఈ లోకానికి రావటం యొక్క ప్రాముఖ్యత, అవసరత ఏంటంటే ఆయన ఈ లోకానికి వస్తూ ఏం చెప్తాడు, రోగులకు నేను కావాలి కానీ వైద్యులకు అవసరం లేదు కదా, నేను నశించిన దాన్ని వెతకి రక్షించడానికి. అందుకే ఈ మిషనరీలు వచ్చి మూలలు వెతుక్కొని పామరులైన వాళ్ళ దగ్గరికి పోయి, అజ్ఞానులైన వాళ్ళ దగ్గరికి పోయి, అంధకారం ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి నేర్పించి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అద్భుతంగా వాళ్ళు ఎదిగి పెద్ద పెద్ద ఉద్యోగాలకు రావడానికి ఒకటే సూత్రం ఏంటంటే సర్వమును ఆయన త్యజించి పౌలు ఆయన మరల ఇది మనం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆయన ఇచ్చినటువంటి మర్మముతో కూడినటువంటి విషయం ఏంటంటే ఆయన దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోనలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని ఈ ఎడ్యుకేషన్లో మొట్టమొదటి అంశం ఏంటంటే నీవు ఖాళీ చేసుకో. నాకేమి రాదు, నేను ఖాళీ అనుకుంటేనే నీవు నింపబడతావు అన్నమాట. ఈ జ్ఞానంతో, దేవుడిచ్చే జ్ఞానంతో ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎంతవరకు అయిపోయిందంటే ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. హ్యూమిలిటీ అండ్ ఎంప్టీయింగ్ వన్ సెల్ఫ్ ఆర్ ది బేసిక్ ప్రిన్సిపల్స్ ఫర్ లెర్నింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. A new culture, a new civilization, a new kind of formation of new life. ఒక నూతన జీవన విధానాన్ని నేర్చుకోవడానికి నన్ను నేను తగ్గించుకొని యేసు వలె నన్ను నేను ఖాళీ చేసుకునేటువంటి అప్పుడే యేసువారు ఆయన అధికంగా హెచ్చించబడ్డాడు. ఆయన ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించబడింది. ఆయనకి ప్రతి ఒక్క నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని, యేసే క్రీస్తు ప్రభుని ఒప్పుకునే అంత ఎత్తు సూపర్లేటివ్ స్టేట్గా ఆయన వెళ్ళగలిగాడు. విద్య ఎవరినైనా ఎంతైనా ఎత్తు తీసుకెళ్తుంది. విద్య ఎప్పుడు కింద పడేది ఎవరిని, విద్య ఎప్పుడు మోసం చేయదు ఎవరిని. విద్య నీ జీవితానికి ఒక నూతన సంస్కరణ, ఒక జ్ఞానంతో కూడిన సంస్కరణ. కానీ దానికి కావాల్సింది ఏంటంటే హ్యూమిలిటీ, యేసును చూసి నేర్చుకోగలిగేటటువంటి ఒక నూతన నమూనా. ఏంటంటే ఎంతోమంది దాని చుట్టూ విశాలమైనటువంటి ఈ జ్ఞాన సముపార్జన చేయడానికి ఆయన దీనికి మూలమైనది. జ్ఞాన నిధి ఆది యందు వాక్యం,
మానవ సమాజంలోని మానవుని వలె ఆయన దేవుని అద్వితీయ రూపును పొందుకొని రావడం, ఆ దైవ వాక్కు మన మధ్యకు రావడం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు ఎటువంటి ఖడ్గం వంటి వాడిగా ఉంది. ప్రాణాత్మలను కేళ్లను బుల్మును విభజించడంత మట్టుకు. అంటే మన జ్ఞానం ఎంతవరకు అంటే అది ఒక డైమండ్ లాగా, అంటే కోసుకుంటే వెళ్ళిపోద్ది, ఒక వ్యక్తిని హెచ్చింపజేస్తుంది కానీ కింద పడవేది. దీనికి కేంద్రం ఎవరంటే యేసుక్రీస్తు యొక్క నమూనా. సిలువలో ఆయన చివరికి తనను తాను ఖాళీ చేసుకున్నాడు, ఆయన నేర్పినటువంటిది. కాబట్టి ఈ విద్యా విధానంలో ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో ఉన్న ప్రశస్త్యత, దేవుని గుర్తించి మరలోక ప్రభు నేర్పిన ప్రార్థనలో దేవునిపై ఆధారపడేటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి గుణగణాలు, గెత్సేమనేలో ఉన్న వినయపూర్వకమైనటువంటి ఆ జీవన విధానం, సిలువలో తాను ఖాళీ చేసుకున్నటువంటి ఇవి ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ది విజ్డమ్ దట్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ టు us. ఇవి నేర్చుకోవాలి మనం. ఈ సముపార్జన చేసుకు దేవుని ఈ విద్య జ్ఞానం సముపార్జన చేసుకునే ఈ అంశాలు ఒకటి తర్వాత ఒకటి ఇవి మనం నేర్చుకుని తొదకు సిలువ మన ముందు పెట్టుకొని ఆ నమూనాలో మనం దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానం అనగా వ్యక్తీకరించబడిన మూర్తీభవించబడిన జ్ఞానం యేసుక్రీస్తులో మనం పొందుకోవాలని నేను కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. దేవా, మేము ఎంతైనా ప్రభా నీ సన్నిధానంలోకి వచ్చినప్పుడు అతి సూక్ష్మజీవులుగా మేము చూస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని మేము పరిగణించుకుంటాం. ఎందుకంటే ఈ విశాలమైనటువంటి ఈ యొక్క సృష్టి విధానంలో ఈ భూమి ఆకాశాలే కాకుండా వీటికి మించి ఉండినటువంటి మాకు కనబడినటువంటి అదృశ్యమైన ఈ మహా సృష్టి యొక్క శక్తి స్వరూపులు మీరు, దీనిని నిర్మాత మీరు. మీ జ్ఞానం పొందుకునేంత గొప్పవాళ్ళం కాదు. సముద్రాలలో ఎంత అగాధం ఉన్నదో అక్కడ మీరు దూలాలు వేసి పునాదులు వేశారు అన్నప్పుడు ఎక్కడ అని మేము తెలుసుకోగలుగుతాం. ఈ జ్ఞానానిది ఎంత దూరం పోయి మేము ఈ జ్ఞానాన్ని మేము నేర్చుకోగలం ప్రభు. మాకు ఈ మహా విశ్వంలో ఉన్నటువంటి నీ జ్ఞానంలో ఒక అంశాన్ని మాకు ప్రసాదించి దాని ద్వారా నిజమైనటువంటి నిన్ను మేము గుర్తించుకోగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, ఆ జ్ఞానం యొక్క తాకిడికి మా జీవితాలను మీరు ప్రక్షాళన చేసి దేవా, ఈ ముముక్షువుగా మేము మా యొక్క విశ్వాస యాత్రలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నాయన నీ సన్నిధానంలో ఆ దొరికేటటువంటి లభ్యమైనటువంటి ఈ మహారక్షణ అనే జ్ఞానం ప్రసాదించమని, అది కూడా నీ సిలువ నుండి స్రవించే నీ రక్తంలో కడుగుబడి మాకు ఇయ్యబడినటువంటి ఈ మహా రక్షణ అనుభవాన్ని ప్రసాదించి ఆ జ్ఞానాన్ని మేము పొందుకోగలిగే భాగ్యం అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్.